డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ముఖ్యంగా మీరు ఒకసారి చూసుకుంటే కనుక మనకి చాలామంది విద్యార్థులు తెలుసో తెలియకో చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు కంగారులో వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు. అదేంటంటే మనకి ముఖ్యంగా మీరు ఒకసారి ఇక్కడ చూస్తుంటే కనుక మనకి ఇక్కడ మాడిఫైడ్ డేట్ అండ్ టైం, మీరు ఎన్నిసార్లు వెబ్ ఆప్షన్ మారుస్తారో ఇక్కడ ప్రింట్ డేట్ అండ్ అలాగే టైం కూడా అన్నిసార్లు మనకి అప్డేట్ అయితే అవుతైతే ఉంటుంది అన్నమాట. సో చాలామంది మనకి ప్రయారిటీ ఆర్డర్ మళ్ళీ మార్చాలి కదా అని చెప్పి మార్చి, లేదంటే అప్ అండ్ డౌన్ చేసి నచ్చలేదని డిలీట్ చేస్తారు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు కంగారులో. వాళ్ళకి తెలుసో తెలియకో ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎప్పుడైనా మాడిఫై చేసినా, మళ్ళీ మార్చిన ప్రయారిటీ ఆర్డర్ని చేంజెస్ చేసినా వెంటనే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోండి. దాని కింద టైం కూడా వస్తుంది అన్నమాట. అది సేవ్ అయిన తర్వాతే ఆ డేటు అండ్ అలాగే టైం కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సో మీరు మెయిన్గా ఈ సేవ్ చేసే రూల్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సేవ్ చేస్తేనే దాన్ని బట్టి మీరు ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ బట్టి మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇది మర్చిపోకండి. దాన్నే సిస్టమ్ అయితే కన్సిడర్ చేసి మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తామట. మార్నింగ్ సేవ్ చేస్తారు, అప్పుడైతే ఓకే. మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రయారిటీ ఆర్డర్ మార్చి పెడదాం అనుకుంటారు, కానీ సేవ్ చేయరు. అప్పుడు సిస్టమ్ ఏం తీసుకుంటుంది? పొద్దున్న పెట్టిందే తీసుకుంటుంది కదా, ఈవినింగ్ పెట్టింది తీసుకోదు. సో మీరు కంగారులో మర్చిపోతే మనకి వెబ్ ఆప్షన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు మార్నింగ్ పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ బట్టే మీకు సీట్ ఇస్తుంది. సో అందుకే చెప్తున్నాను, ఏది మర్చిపోయినా మెయిన్గా సేవ్ చేసే ఆప్షన్ ఒకటైతే ఉంది, దాన్ని అయితే మర్చిపోకండి. నీకు చాలాసార్లు చెప్తున్నాను ఎవరికైనా. సో మెయిన్గా దీనివల్ల చాలామందికి ఇబ్బంది అయితే పడతారన్నమాట. మీరు మీ ప్రయారిటీ ఆర్డర్ని మార్చినా, చేంజెస్ చేసినా, లేదంటే డిలీట్ చేసినా మెయిన్గా మీరు చేయాల్సింది సేవ్. అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్రింట్ అండ్ డేట్ అండ్ టైం కూడా ఉంటుంది అన్నమాట. మనకి మాడిఫై చేసింది మొత్తం డేటా అయితే రావడం జరుగుతుంది దాని కింద. అది కూడా ఒకసారి వచ్చిందా రాలేదా, మనకి ఏ టైంలో మనం పెట్టిన టైంకి వచ్చిందా రాలేదా, ఇది మొత్తం చెక్ చేసుకోండి. మెయిన్గా మీకు పక్కగా సీట్ రావాలనుకుంటే మీరు ఎంత ప్రయారిటీ ఆర్డర్ మంచిగా పెడితే అంత మంచిది. సేవ్ అయితే చేయండి, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా మర్చిపోకండి, సేవ్ అయితే చేసుకోండి అని. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ మనకి ముఖ్యంగా మనకి కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ కూడా ఒకసారి పెట్టాక ట్రై చేయండి. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. మనకి ముఖ్యంగా కౌన్సిలింగ్లో ఈ కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీ రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు మెయిన్గా స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.